ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అయితే భారీగా పెరిగిందండి. దీనికి సంబంధించి ఇంకా తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ భక్తులకి అదృష్టం ఉంటేనే దొరికే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అండ్ అలాగే తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్, ఇంకా ఈ మార్చి నెలలో తిరుమలలో నిర్వహిస్తున్న విశేష ఉత్సవాలకు సంబంధించి, అలాగే ప్రస్తుతం సర్వదర్శనానికి వచ్చే భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీరు ఇన్స్టెంట్ గా పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో కూడా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్, అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. అయితే ఈ టోకన్స్ ని మొన్నటి వరకు అంటే మార్చి 13వ తేదీ వరకు కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత, అంటే మధ్యాహ్నం 12 గంటలకు కానీ 12:30 1 గంటకి ఇలా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. కానీ నిన్న అనగా మార్చి 14వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ రోజైతే ఇంకా 45 నిమిషాల ముందుగానే, అంటే ఉదయం 8:15 నుంచి ఈ మూడు ప్రదేశాల్లో కూడా ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. సో ఈ టోకన్స్ పొందడానికి వచ్చే భక్తుల యొక్క రద్దీ అనేది ఈ కౌంటర్స్ వద్ద పెరగడంతో టోకన్స్ చాలా తొందరగా ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. టోకన్స్ యొక్క టైమింగ్స్ మారింది అని నిన్న ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఎర్లీ మార్నింగ్ ఈ కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో ఉన్నారో ఆ భక్తులందరికీ కూడా అదృష్టవశాత్తు ఈ టోకన్స్ దొరకడం జరిగింది. ఎవరైతే లేటుగా అంటే ఉదయం 7 లేదా 8 గంటలకి ఈ కౌంటర్స్ వద్దకి చేరుకున్నారో ఆ భక్తులందరికీ కూడా టోకన్స్ అనేవి దొరకలేదండి. అయితే ఈ టోకన్స్ ఇచ్చి 3 ప్రదేశాల్లో కూడా ఉదయం నుంచే భక్తుల రద్దీ అనేది అధికంగా ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అనేది ఉదయం 6:53 సమయంలో భూదేవి కాంప్లెక్స్ వద్ద సిచ్యువేషన్ కి సంబంధించింది. సో ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ టైం కే టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్దకి భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో ఇంత తొందరగా టీటీడీ వారు ఈ టోకన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. ఎవరైతే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ కోసం వస్తున్నారో ఆ భక్తులందరూ కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఈ టోకన్స్ ఏ రోజు ఎన్ని గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారనేది ఖచ్చితంగా చెప్పలేమండి. ఒక్కో రోజు ఒక్కో టైం నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దీనిని గమనించుకొని మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోగలరు. అండ్ ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ అనేది మీరే చాలా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు. తిరుమల.org అనే ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ చూడండి, స్లాటెడ్ సర్వ దర్శనం అనే ఆప్షన్ ఉంది కదండి. ఇక్కడ మీకు టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు ఈ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ అనేది ఇక్కడ అప్డేట్ చేస్తారు. మీరు ఈ వెబ్సైట్ లో అయినా చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్, అంటే 9552300009 ఈ నెంబర్ ని మీ మొబైల్లో సేవ్ చేసుకొని వాట్సాప్ ద్వారా కూడా ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ యొక్క స్టేటస్ ని కావచ్చు, ఇంకా తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించిన స్టేటస్ ని కావచ్చు, మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం ఇంకా తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ యొక్క స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఆ టోకన్స్ పొందడానికి కౌంటర్స్ వద్దకి చేరుకునే భక్తుల రద్దీని బట్టి ఏ టైంలో అయినా ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. నిన్న ఉదయం 9 గంటలకి ఇస్తే ఈ రోజు ఉదయం 8:15 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎవరైతే ఈ టోకన్స్ దొరకలేదో ఆ భక్తులందరూ కూడా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈ ధర్మ దర్శనంకి కూడా అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు కూడా ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి వైకుంఠం 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్యూల్లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సో ఇట్లా వేచి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకి చేరుకొని ఫ్రీ దర్శనం కోసం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఈ రోజు ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వ
పూర్తవ్వడానికి సుమారుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉందండి. ఇక తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నిన్న అనగా మార్చి 14వ తేదీ శనివారం రోజున 85,132 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 38,855 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,62,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఎవరైతే ప్రస్తుతం తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే దర్శనానికి కూడా సుమారుగా 24 గంటల ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి. ఎందుకంటే చిన్నపిల్లలతోటి వచ్చేవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది కాబట్టి మీరు దర్శనానికి కనీసం 24 గంటల ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చారు అనుకోండి, మీకు తొందరగా దర్శనం అయిపోతే హ్యాపీ. లేదు మీకు అంత టైం పట్టింది అనుకోండి భక్తుల రద్దీ కారణంగా, మీరు అంత ఎక్స్పెక్టేషన్ తో ప్రీ ప్లాన్ గా వస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకే విషయం చెప్తున్నాను. ఇక తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అయినటువంటి భక్తులందరూ కూడా మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని CRO ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది పొందవచ్చు. ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కౌంటర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదండి. మీ ఫ్యామిలీలో అబౌట్ 21 ఇయర్స్ ఉన్నవారు వారి యొక్క ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తీసుకెళ్లి ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు తిరుమలలో ఆఫ్లైన్ లో రూమ్స్ దొరకలేదు అనుకోండి, అలాంటి భక్తులు ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ అలాగే తిరుమలలో కొన్ని ప్రైవేట్ మఠాలు అయితే ఉన్నాయండి. ఆ మఠాల్లో రూమ్స్ అయినా ట్రై చేయొచ్చు, లేదా మఠాల వద్ద కొన్ని మఠాల్లో లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. టోటల్ గా తిరుమల అకామిడేషన్ ఎన్ని విధాలుగా పొందొచ్చు అనే దానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ ఈ మార్చి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో 3 ఆస్థానాలు నిర్వహిస్తున్నారండి. ముందుగా మార్చి 19వ తేదీన శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి మూల విరాట్కి అలాగే ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను సమర్పిస్తారు. అలాగే వేద పండితులు నూతన సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఆ తరువాత ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అలాగే మార్చి 27వ తేదీ శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు గరుడాల్వార్ సన్నిధిలో ఆస్థానం నిర్వహిస్తారు. అలాగే ఆ రోజు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఇవండి మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే 3 ఆస్థానాలకి సంబంధించి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ప్రస్తుతం తిరుమలలో సర్వ దర్శనం పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.